హాయ్ హలో నమస్తే సుజాతారాం ఉంగరాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెసరపప్పు, కందిపప్పు అండ్ టమాటో కాంబినేషన్ రెసిపీ అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం కుక్కర్ గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్ కందిపప్పు అలాగే హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసేసి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక విజిల్ వచ్చేసింది, ఇంకొక విజిల్ రావాలి. ఇంకొక విజిల్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. వెంటనే విజిల్ తీసామంటే ఆవిరి వచ్చేస్తుంది. ఆవిరి అయిపోయేంత వరకు వదిలేసి తీసుకుందాం. ఇప్పుడు చూసారా ఆవిరి రావట్లేదు. ఇప్పుడు మూత ఓపెన్ చేసేద్దాం. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఒక 2 విజిల్స్ సరిపోతాయండి, అంతకు మించి వేసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసేసుకుందాం. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేద్దామండి. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాం. ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం. వీటన్నిటిని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించేసుకుందామండి. కుక్కర్ మూత పైన అలా పెట్టాను, అంత విజిల్ పెట్టలేదు నేను. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను. ఆనియన్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఆనియన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం అలా కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకుందామండి. చూసారు కదా, ఆనియన్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం పోపుకి రెడీ చేసి పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టేసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి. వెల్లుల్లి పప్పులో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నెక్స్ట్ అందులో పట్టు మినపప్పు వేసుకున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. పప్పు కర్రీలోకి పట్టు మినపప్పు చాలా బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ అందులో ఒక 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను,
అవి కూడా వేసేసుకొని దూరగా వేయించేసుకుందాం పోపు మొత్తం. ఫైనల్గా 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇంకా పప్పు తిరగమాత పెట్టేసుకుందామండి. కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత స్పీడ్గా అయిపోయిందో. ఉదయం లంచ్ బాక్స్లో కూడా చాలా స్పీడ్గా అయిపోతుందండి. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటో, కందిపప్పు, పెసరపప్పు కాంబినేషన్ అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో కూడా నాకు తెలియచేయండి. ఓకేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సుజాతారాం ఉంగరాలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.